ఈ రోజు అనగా మార్గశీర్ష మాసం ప్లస్ కృష్ణ పక్షం ప్లస్ అష్టమి అనగా కాలభైరవ స్వామి ఆవిర్భవించిన రోజు. ఎవరైనా ఏదైనా సాధించలేకపోయినా, సాధించినా సాధారణంగా అందరం ఒక మాట అంటూ ఉంటాం. అదేంటంటే, కాలం కలిసిరాలేదు అనో లేదా కాలం కలిసి రావడం వల్ల వాడు గొప్పోడు అయ్యాడనో. ఇలా ఏదో ఒక రకంగా కాలం గురించి అంటూ ఉంటాం. అలాంటి కాలాన్ని మనం జయించలేము అని కొందరు అంటారు. కాని దివ్య జ్ఞానం కలిగిన వారు మాత్రం కాలాన్ని జయించడం బాగా కష్టం అంటారుగాని అసాధ్యం అని మాత్రం అనరు. అలాగే మన జాతక దోషాలు కావచ్చు, పూర్వజన్మ పాపపు కర్మలు కావచ్చు, ఏవైనా పితృ సర్పాది దోషాలు కావచ్చు, అవి అన్నీ కూడా మనకి కాలం కలిసి వచ్చినప్పుడు ఏమీ చేయలేవు. అయితే అలా మనకి కాలం కలిసిరావాలంటే అప్పుడు ఆ కాలానికి అతీతుడు, శాసకుడు ఎవరైతే ఉన్నారో వారి అనుగ్రహం ఉంటేనే సాధ్యం అవుతుంది. అలాంటి కాలాన్ని శాసించే రూపమే కాలభైరవ రూపం. అందుకే ఎవరైతే నాకు టైం బాలేదు అని భావిస్తూ ఉంటారో వాళ్ళు అందరూ తప్పకుండా ఈ రోజు కాలభైరవ స్వామి వారిని పూజించడం వల్ల వారికి అడ్డుపడుతున్న దుష్టశక్తులు అన్నీ పక్కకి తొలగిపోతాయి. ఈ రోజు కూష్మాండ దీపం పెట్టడం ఎంతో విశేషంగా చెప్తారు. అందరూ ఈ రోజు కాలభైరవ అష్టకం గాని, తీక్ష్ణదంష్ట్ర కాలభైరవ అష్టకం గాని పదే పదే చదవండి. మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదవండి. అలాగే స్వామి వారికి గారెల మాల సమర్పించండి. మీ ఇంటి వద్ద ఏవైనా శునకాలు ఉంటే, అందులోనూ నల్లటి శునకాలు ఉంటే రొట్టెలు చేసి ముక్కలు చేసి దాని మీద కొన్ని నువ్వుల నూనె చుక్కలు వేసి పెట్టడం చాలా శ్రేష్టం. ఎందుకంటే స్వామివారి వాహనం శునకంగానే మనకి తెలియబడుతుంది. ఈ రోజు కాలభైరవ స్వామి ప్రీతి కోసం చేసే పనుల వల్ల జాతకంలోని అన్ని గ్రహ దోషాలు తొలగుతాయి. అందులోనూ ముఖ్యంగా శనైశ్చరుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఎందుకంటే కాలభైరవ స్వామి వారి శిష్యుడే శనైశ్చరుడు. గురువనుగ్రహం ఉన్నప్పుడు శిష్యుడు అనుగ్రహిస్తాడే గాని పీడించడు. అలాగే ప్రస్తుతం సమాజంలో ఎన్నో దుష్ట శక్తులు మన సనాతన ధర్మంపై దాడి చేస్తూ ఉన్నాయి. అలాంటి వారిని తిప్పికొట్టగలిగే మహత్తరమైన శక్తి కాలభైరవ శక్తి. కాబట్టి కాలభైరవుని అనుగ్రహం మన ధర్మానికి ఎంతో ఆవశ్యకం. మరల మేము విన్నపం చేస్తున్న విషయానికి ఒక్కటే, దయచేసి అందరూ తమ తమ శక్తి కొలది కాలభైరవ పూజ, జపం, ఆరాధన చేయగలరు అని. ఓం నమో భగవతే కాలభైరవాయ. సర్వం శివార్పణమస్తు.